డైవర్ట్ చేయడం అలవాటే కదా. రైట్ రైట్ మిస్టర్ హీరో మీరు ఎవరో మాట్లాడుతున్నారో నాకు తెలియదు, ఎందుకంటే మీరు కూడా పృథ్వీరాజు లాగా అదే మామూలుగా స్టార్ క్యాంపెయిన్ అనుకుంటున్నా. రెడ్డి గారు నీకన్నా కేఏపాల్ బెటర్. ఓకే, పవన్ కళ్యాణ్ కంటే కూడా కేఏపాల్ బెటర్ గా బెటర్. నీకన్నా బెటర్, మీ జగన్ కన్నా బెటర్, మీ జైలు రెడ్డి కన్నా కేఏపాల్ బెటర్. ఏ ఊరు మంది? రైట్, ఏదో ఊరు కానీ అంటే ఈ జనజీవన శ్రవంతులు ఉన్నాడా లేదా వేరే దేశం నుంచి వచ్చాడా? రైట్, వెంకటరెడ్డి గారు ఎందుకులేండి వ్యక్తిగత విమర్శలు ఎందుకు కానీ కొత్తగా వెరైటీగా మాట్లాడుతున్నాను. నువ్వు పృథ్వీరాజ్ నన్ను ఎలా పోలుస్తావు? నువ్వు ఆయన ఒక సినిమా యాక్టర్, నన్ను ఎలా పోలుస్తాను పృథ్వీ యాక్టర్ తోటి, పృథ్వీ తోటి? సారీ, వెనక నుంచి వాటేస్తున్న పృథ్వీరాజ్ ముందు నుంచి వాటేసుకుంటాడు, ముందు నుంచి వాటేసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను. పృథ్వీరాజ్ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి మీరు అట్లాంటి స్టార్ క్యాంపెయినర్ ఉంటారు కదా ఆ పార్టీకి, అందుకని మీరు కూడా అట్లనే అంటున్నా. స్టార్ క్యాంపెయినర్ లభించారు తెలుసు కదా. రైట్ అండి. ఓకే వెంకటరెడ్డి గారు, చూద్దాం మరి 9 రోజులే ఉంది సమయం. ఫోనింగ్ వస్తా లేదంటే లైవ్ వస్తా. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా రమ్మనండి. కంపల్సరీ వస్తాను, వస్తానమ్మా, నేను ఆడికి వెళ్ళను. మీరు దిగాలు చెప్పద్దు, ఓటములు సహజం, మీకు ఇబ్బంది లేకుండా మీరు బాధపడకండి. ఇప్పుడు నుంచి గుండె రాయి రమ్మంటున్నా, అందుకనే రమ్మంటున్నా కదా. రాయి చేసుకుని రండి. పెద్దగా టైం లేదు. కరెక్ట్ గా ఎలక్షన్ రిజల్ట్ రావడానికి 30 days ఉంది. ఈ రోజు May 4th, June 4th రిజల్ట్ వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మనం కూర్చుని మాట్లాడదాం ఇదే ప్యానెల్ తో. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, లైవ్ తీసుకోవాలి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ పోతుల రాంబాబు గారు, ముద్రగడ్డ రాఘవేంద్ర ప్రసాద్ గారు, హరి బలరాం గారు, అలాగే పృథ్వీరాజ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ డిబేట్లో. రైట్, టైం లేదు. మన డిబేట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి